అది 2003 వరల్డ్ కప్. అప్పటికే వరుసగా 2 మ్యాచ్లు గెలిచి అహంకారంతో ఊగిపోతోంది ఇంగ్లాండ్ టీం. మ్యాచ్కి ముందే ప్రెస్ కాన్ఫరెన్స్లో వాళ్ళిచ్చిన స్టేట్మెంట్ ప్రతి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్కి ఒళ్ళు మండించింది. ఈరోజు ఇండియా బౌలర్లను చీల్చి చెండాడతాం, మా బ్యాట్స్మెన్ పరుగుల విధ్వంసం సృష్టించబోతున్నారు అంటూ విర్రవీగారు. కట్ చేస్తే గ్రౌండ్లోకి అడుగుపెట్టాడు ఆ సింహం. బాడీలో తీవ్రమైన నొప్పులు, వాంతులవుతున్న దేశం కోసం ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ అహంకారాన్ని అణచడానికి కసిగా బంతినందుకున్నాడు. పేరు ఆశిష్ నెహ్రా. ఆ మాటలకి తన బౌలింగ్తోనే డెత్ వారెంట్ రాసి పంపించాడు. బాల్ పడిందా, వికెట్ ఎగిరిందా అన్నట్టు సాగింది ఆ వేట. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 6గురిని పెవిలియన్ దారి పట్టించాడు. చీల్చి చెండాడతామన్న వాళ్ల బ్యాటింగ్ లైనప్ని తనే ఒంటి చేత్తో ముక్కలు ముక్కలు చేసేశాడు. నాడు నెహ్రా వేసిన ప్రతి బాల్ వాళ్ల అహంకార గుండెల్లో గుణపమై దిగింది. రక్తం మరిగేలా బౌలింగ్ వేయటమంటే ఇదే. 6 వికెట్లు, కేవలం 23 రన్స్. ఇది బౌలింగ్ కాదు, ఇంగ్లాండ్ అహంకారాన్ని మట్టి కరిపించిన నెహ్రా జరివెంజ్ తాండవం. నోటితో కాదురా బాయ్, చేతలతో సమాధానం చెప్పాలి.